చేయి కడుక్కోండి. ఇదిగోండి, తినండి. చికెను చేపలంతా నీకు వండడం రాదేంటే? తాళి చేయి నమ్మిన డబ్బుతో ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన బ్యాలెన్స్ డబ్బుతోనే ఇవి కొన్నాను. ఓ వారం తర్వాత ఇది కూడా దొరకదు. ఇంటికి కావాల్సినవన్నీ కొనాలి. నువ్వు పొద్దున్నే ఉద్యోగానికి బయలుదేరుతున్నావుగా, నీకు జీతం ఉందా లేదా? ఇస్తారు. అక్కడ ఇచ్చే జీతంతోనే కదా మనం ఇలా రాజాలాగా ఈ కోటలో భోంచేసి బతుకుతున్నాం. నీకు కావాల్సిన వాళ్ళందరినీ పిలవాలనే కదా నీకు తగినట్టు చూసి ఇంత పెద్ద ఇంటికి మారా. డబ్బున్నవాడైన వేణుగోపాల్ అవమానపడకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎగతాళి చేయకే. నీకు ఇక్కడ ఇంకేదో అవసరం ఉందే, లేదా ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ అద్దెకి దొరుకుతుందా? ఈ ప్రశ్న న్యాయమైందే. ఈ ప్రశ్న నేను ఆ బ్రోకర్ని అడిగాను. మన పరిస్థితి చూసి జాలిపడి గల్ఫ్లో ఉన్న ఈ ఇంటి ఓనర్ పోనీలే పాపం ఇక్కడికొచ్చి ఉండనివ్వు అని ఆయన అన్నారట. నువ్వు ఆ గల్ఫోర్ని చూడడానికి వెళ్ళావంటే? ఆయన దుబాయ్లో ఉన్నారు. ఆయన్ని నేను విడిగా కలుసుకుని పోయిన వారమేగా ఇక్కడికొచ్చాను. వచ్చే నెల ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ ఒక నెల ఉండండి అన్నాను. ఊరికినే ఏమే పోవే అనకండి. మీకు కొట్టాలనిపిస్తే కొట్టండి, మీకు అలాగైనా హాయిగా ఉంటుందిగా. తీసుకుని వెళ్ళిపోవే, లేదా విసిరి కొడతాను. విసిరి కొట్టండి. ఇక ఇక్కడ పగలగొట్టడానికి ఏమీ లేదని గుర్తుంచుకోండి. కిచెన్లో బియ్యం కూడా ఖాళీ. బాత్రూము, కిచెను అన్ని చోట్ల బల్బులని ఫ్యూజ్ పోయాయి. కొత్తది కొని వైవే, నువ్వే కదా ఈ ఇంటికి హెడ్వే. కొట్టుకెళ్ళి చేతులు చాపితే వస్తువులు ఇవ్వరు. కొట్టోడిని వలలో పడేయడం నీకేమైనా కొత్త ఏంటి? ఎవరిని ఎలా వలలో పడేయాలని నీకు తెలుసు కదా. లేదా పరిగెట్టుకుంటూ బయటకెళ్ళి రోడ్లో నుంచో సహాయం చేయడానికి మొగోళ్ళు వస్తాయి. నా దగ్గర అనవసరంగా నాటకాలు ఆడద్దే. నువ్వు ఎంత పెద్ద ఆడతానమో నాకు తెలిసే. ఇంకొక మాట మాట్లాడేవో ఇక ఇంతకంటే మీకోసం నేనేం చేయగలను చెప్పండి. మీరేం చేయమంటే నేను చేస్తాను. నన్ను ఇలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే మనసులో ఆనందంగా ఉండుంటుందిగా. మాట్లాడండి. నేను ఈ గోడలాగే ఉండి అన్నీ వింటాను. గుర్తుపట్టలేదనుకుంటా, నేనే లాలిని. రాఘవన్నయ్య చెప్పారు కదా ఒక పార్ట్ టైం స్టాఫ్ విషయం గురించి. పైన ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఎవరో వస్తారు అని అన్నారు. ఆ స్టాఫ్ నే ఈ లాలి. ఈ డ్రెస్ లో మిమ్మల్ని చూడగానే ఈ డ్రెస్సుకేంటి తక్కువ? ఇంటి పనులు చేస్తే మంచి డ్రెస్సులు వేసుకోకూడదా? మీ పేరేంటి? అఖిల. మీరు సీరియల్ ఏం చూడరా ఏంటి? కేబుల్ కనెక్షన్ ఇవ్వలేదు. అది విషయం. ఇంటి పని చేసేవాళ్ళు ఎప్పుడూ మంచి అందమైన డ్రెస్సులు వేసుకొని బాగా మేకప్ వేసుకున్నట్టే సీరియల్లో చూపిస్తారు. పని మనుషుల్ని చూస్తే యజమానులు అనుకుంటారు. అలా సీరియల్లు చూసి చూసి నా కోసం కనిపెట్టిన డ్రెస్సే ఇదిగో ఈ డ్రెస్. మేము ఉండడానికి ఒక రూము కిచెనే చాలు. నేను కడుపుతో ఉన్నాను. పోతే ఇంత పెద్ద ఇల్లు నేను క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. మీ గురించి రాఘవన్నయ్య చెప్పాడు, పైన ఫ్లోర్ క్లీన్ చేయడానికి మీరొస్తారు అని. కడుపుతో ఉన్నారా?
చూస్తే తెలియటం లేదు. ఎదిరింట్లో ఉన్న అమ్మాయి కూడా కడుపుతోంది. ఈ ఇంట్లో మీకు ఏ సమస్య లేదు కదా? ఏం సమస్య? చాలా కాలంగా ఇంటికి అద్దెకి ఎవరూ రాలేదు. అందుకే అడిగాను. మీ భర్తకి ఏదో సమస్య అన్నారు కదా? నేను చెప్పలేదే. రాఘవన్నయ్య చెప్పారులే. ఎక్కడున్నారైనా? పడుకున్నారు. నేను ఏ ఇంటికి పనికి వెళ్ళినా అక్కడున్న మగవాళ్ళతో మాత్రం నేను అస్సలు మాట్లాడను. కిచెన్ లో అంటులు తవ్వేస్తాను. బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ లో వేసేస్తాను. అంతకు మించి నా దగ్గర నుండి ఇంక ఏ సేవ ఎదురు చూడకూడదు. మా కోసం మీరేం కష్టపడక్కర్లేదక్కా. రాఘవన్నయ్య చెప్పినట్టు పైన ఫ్లోర్ క్లీన్ చేస్తే చాలు. అది నేను చూసుకుంటాను. మీ భర్త ఎక్కడ పడుకున్నారు? అక్కడే ఆ రూమ్ లో. ఈ రూమ్ లోనే. ఈ రూమ్ లోనా? గర్భిణీతో ఉన్నా నువ్వు కూడా ఈ రూమ్ లోనేనా? గర్భిణీతో ఉన్న నువ్వు కూడా ఇక్కడే పడుకుంటున్నావా? ఆయనకి ఏదైనా అవసరపడితే నేను లేవాలిగా. ఎందుకక్క అలా అడుగుతున్నారు? అదేంటంటే ఆరోగ్యం బాగాలేదుగా, అందుకే. రాత్రి లేచినప్పుడు కింద మీద ఏమైనా తగులుతాయేమోనని. నేను రేపొచ్చి క్లీన్ చేస్తాను. అంతకుముందు ఎవరో ఏంటో చూసేద్దాని వచ్చాను. పరిచయం చేసుకుందామని. ఏం అక్కర్లేదులే. నేను పనిచేసే ఏ ఇంటినైనా సొంత ఇల్లులాగా చూసుకుంటాను. అక్కడున్న మగవాళ్ళు కూడా నా సొంతమే. అనారోగ్యంతో పడుకోనున్న వాళ్ళని వాళ్లతో 2 మాటలు సరదాగా మాట్లాడితే వాళ్ళకు దొరికే సుఖం ఉందే, అది మన నోటితో చెప్తే అర్థం కాదు. సార్ 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 ఇప్పుడు ఎలా ఉంది సార్? నేను ఎలా ఉన్నానో అడగడానికి నువ్వెవరే? నా భార్యతో కలిసి నువ్వు కూడా ఊరు తిరిగే దానివే కదే. చెప్పవే, చెప్పు. సిగ్గులేంతనం చెప్పవే. అక్క క్షమించండి. నీ భర్తకి ఏమైందని చెప్పావు? యాక్సిడెంట్. అతనికి మెంటలేం కాదు కదా? టైం అయింది, మీరు వెళ్ళి రేపు రండి. రేపు రావాలా? ధైర్యంగా రండి. ఆ రూమ్కి వెళ్లకుండా ఉంటే సరే. బాగా నొప్పిగా ఉన్నట్టుంది, అందుకే అరుస్తున్నారు. అవును. సరే, ఇప్పుడు నేను బయలుదేరతాను. ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు మా అమ్మని కాళ్ళు నొక్కమన్నావా? నా కాలు పెనికింది. అప్పుడు మీ అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఆ అత్తగారు చేపట్టగానే తగ్గిపోయింది. అమ్మ ఎంతో ఫీల్ అయ్యింది. అయితే అనిలాకనే ఏదో చెప్పుంటుంది. నాకు అప్పుడే అనిపించింది. అన్నట్లు నీ నొప్పి పోయిందా? ఇప్పుడు తగ్గింది. కావాలంటే నేను నొక్కనా? ఇప్పుడు వద్దు, కావాలంటే నేనే అడుగుతాను. అయితే మీరు రాగానే అదే మీకు చెప్పేశారా? ఒక కంప్లైంట్ లాగా ఇది చెప్పలేదు. అమ్మని కొంచెం ఎగతాళి చేసినట్లు అనిపించింది. మీ అమ్మగారు మా అమ్మగారు లాగానే కదా. నేను కావాలని అలా చేయమని చెప్తానా? అత్తయ్య గారికి అలా అనిపించిందంటే నేను ఇప్పుడే వెళ్ళి క్షమాపణ అడుగుతాను.
ఇక దాని గురించి మాట్లాడొద్దు. ఇక పైన అమ్మని ఇలాంటి విషయాలు అడగకుండా ఉంటే అంతే చాలు. వీలునామాలో అమ్మ ఈ ఇల్లు నాకు ఇష్టంగా రాసిచ్చింది. అది వచ్చేంత వరకు అమ్మ దృష్టిలో నువ్వు చెడు కాకుండా ఉంటే అంతే చాలు. అమ్మ కోపగించుకుందో వేణు అన్న పరిస్థితి మనకు వస్తుంది. నాకెలాగో బాలాక పరిస్థితి రాదు. ఏం జరిగినా నన్ను తిట్టకుండా నన్ను ప్రేమించే నా భర్తతోనే ఇక్కడ నుండి నేను వెళ్తాను. అలా వెళ్తే అద్దెంటికి వెళ్ళకూడదు, మనకంటూ ఒక సొంత ఇంటికి వెళ్ళాలి. దానికంతా రెడీ చేయాలి కదా. మనం రెడీ చేయలేమా? చేతికి ఇంకా రాలేదంతే. కోట్లకి సొంతమైందని మీ ఎదురుగా ఉన్నాను. దాన్ని ఎక్స్పెక్ట్ చేసే ఊరుకుంటున్నానే. మీరేం ఆలోచిస్తున్నారు? నాకు నీలాంటి మంచి భార్య దొరికిందే అని. లక్షలు కోట్లు ఏమి వద్దు, మనం ఎప్పుడు ఇలా ప్రేమగా ఉంటే అంతే చాలు కదా. కదా. ఎన్నెన్ని సమస్యలు డిస్కస్ చేయాల్సింది. కాశ్మీర్ సమస్య, పాలస్తీన్ సమస్య, శ్రీలంకన్ సమస్య. ముందు వెళ్తావా ఇక్కడ నుంచి? ఇలాంటి చర్యలు దొరకడానికి 100 ఏళ్ళు తలకిందలుగా తపస్సు చేయాలి. ప్రీతి మాటలు నిజమే. ఎటువంటి అన్న చెల్లెల్ని ఎక్కడా చూడలేము. మీరంతా నాకు పరాయి వాళ్ళ. ఒకటి సొంత చెల్లెలు, మరొకరు. చెప్పండి. అది నేను చెవిలో చెప్తాను. అయ్యో ప్రీతి.
ఎవరిని తలుచుకుంటున్నారు? ఎవరిని? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందు నేను ప్రేమించిన అమ్మాయిని. ఓ, మీ జీవితంలో కూడా అలాంటి ఒక అమ్మాయి ఉందా? ఏంటి, ఉండకూడదా? మరెందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు? దేవుడి నిర్ణయం నిన్ను పెళ్లి చేసుకోవాలని. దేవుడు నిర్ణయం స్వీకరించినందువల్ల ఇక ఈ మనసులో ఏ అమ్మాయి వద్దు. నాకు కోపం తెప్పించడం కోసం లేని ప్రేమికురాలు గురించి మీరు మాట్లాడొద్దు. నిద్రపోలేదా? నువ్వు నిద్రపో, నాకు నిద్ర రావట్లేదు. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను. ఎక్కడికి వెళ్ళి చచ్చావే? ఈ రాత్రి పూట ఎక్కడికి బయలుదేరి వెళ్ళిపోయావే? ఎక్కడున్నావే? ఎక్కడున్నావే? పక్కడి నుంచే శబ్దం వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయావే? తలుపు తెరుచుకొని బయట కూర్చుంటే ఆయన అరిచే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. మనమెందుకు అదంతా వినాలి? రా. వెళ్ళిపోయావేంటి? నవ్వా లేదా? పేరేంటి? పేరు చెప్తేనే బాలిస్తాను. ఆదిత్య. సూర్యుడి పేరు కదా. ఇదిగో, వెళ్ళి ఆడుకో. అయ్యో, కళ్ళు కనిపించవా? సారీ, పిల్లడు లోపలికి వెళ్ళాడు అనుకున్నాను. అనుకుంటావు. బిడ్డని నువ్వు గుద్దుంటే. గుర్తులేదు కదా. బాబు, అది ఏమైనా అయిందా నాన్న? అరే, ఏం కాలేదు. థ్యాంక్స్. ఎవరైనా ఈ పనిగా చేసుంటారు. ఎందుకు థ్యాంక్స్ అవి ఎందుకు? చిన్న పిల్లలు కదా, వాళ్ళకేం తెలీదు. మీరు ఆ ఇంట్లోనేగా ఉంటున్నారు? అవును. పక్కింట్లోనే ఉంటున్నారు, కానీ ఇంతవరకు మాట్లాడలేదు. ఆ ఇంట్లో కొత్తగా మనుషులు వచ్చారని మా ఇంటి పని మనిషి చెప్పింది. మీ పేరేంటి? హరి ఫోన్ చేశాడు. నేను బాల విషయం వాడితో చెప్పాను. చెప్పేశావుగా, ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? వాడు తనకి తోడబుట్టినవాడు, చెప్పక్కర్లేదా? చెప్పగానే వాడు ఎగురుకుంటూ వచ్చి చూసుకుంటాడా? నీతో నేను చెప్పాను కదా సుధా, ఇదంతా వాడితో చెప్పొద్దని. బాల, వేణుగోపాల్ ఏదో ఒక అద్దింట్లో హ్యాపీగా ఉంటున్నారని నువ్వు అనుకో. అలా అనుకోవడానికి అదేమన్నా సినిమానా కదా? అలా దూరంగా ఉంటేనే మనుషుల మధ్య బంధాలు గట్టిపడతాయి. అలా ఎందుకు జీవించాలి? జీవిస్తే గొప్పగా జీవించాలి. పిల్లలు కష్టపడుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోగలరా? అందుకే నేను చెప్పాను, ఏదీ తెలుసుకోవద్దు అని. మనం వెళ్లి బాలతో మాట్లాడలేదని వాడు కోప్పడ్డాడు. రేపే వెళ్లి చూసిరండని హరి చెప్పాడు. మనం వెళ్లి చూడకపోతే మళ్ళీ కోప్పడతాడు. హరి అక్కడి నుంచి చెప్తే సరిపోతుందా? నేను ఎక్కడికని వెళ్లి వాళ్ళని వెతకను?